హలో అండి. ఇప్పుడు నేను చెప్పేది ఉసిరికాయ గురించి. ఉసిరికాయ ఎంత ఆరోగ్యానికి మంచిదో, ఉసిరికాయలో సి విటమిన్ అనేది ఎంత పుష్కలంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఉసిరికాయతో మనం ముఖ్యంగా సమ్మర్‌లో మనం ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది నేనిప్పుడు చెప్తాను. ఇది రెసిపీ అంటే రెసిపీ కాదు. కాకపోతే చిన్న టిప్ లాంటిది. సమ్మర్‌లో మనకి దాహం వేసినా లేదా డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి ఉసిరికాయ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి నేనిప్పుడు ఉసిరికాయ, అలాగే పసుపు, ఉప్పు, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే వాటర్ ఉంటే సరిపోతుందండి మనకి. ఇప్పుడు గాజు గ్లా గాజు దాంట్లోనే మనము ఇది చేసుకుందాం. ముందు దానికి తగ్గట్టుగా ఒక గాజు సీసా తెచ్చుకొని అందులో కొన్ని వాటర్ సగానికైనా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అందులో పసుపు, ఉప్పు, అలాగే ఎండుమిర్చి. నేను పావు కిలో తీసుకున్నానండి ఉసిరికాయ. కాబట్టి చిన్న దాంట్లోనే చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఉసిరికాయ కూడా ఇందులో వేసేసుకుంటాం. పావు కిలోనే కాబట్టి చిన్నది సరిపోతుంది. మనకు పావు కిలోకి మహా అయితే 15, 20 బిలో వస్తాయి. సో మనకి సరిపోతుంది కాబట్టి నేను చిన్న బాటిల్ తీసుకున్నాను. ఇవన్నీ ఇందులో వేసేసి చక్కగా టైట్ చేసేసి, మూత పెట్టేసి టైట్ చేసేసి ఒక 3 డేస్ బయట ఉంచుకోవాలి. 3 డేస్ కాకపోతే 4 డేస్, అంతకుమించి ఎక్కువ ఉంచకండి. ఎందుకంటే మనం వాటర్ వేసాం కాబట్టి అందులో ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకొని ఒక డైలీ మార్నింగ్, ఈవినింగ్ జస్ట్ పైన కింద కదుపుతూ ఉంటే సరిపోతుంది. ఆఫ్టర్ 3 డేస్, 4 డేస్ తర్వాత మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మొత్తం మనము ఉప్పు, పసుపు, ఈ ఎండుమిర్చి చేసాం కదా, దానివల్ల అది బాగా నాని బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇది చేశాను కదా, ఆల్రెడీ నేను చేసింది ఉంది. ఇది ఆల్రెడీ నేను చేసి 7 డేస్, 8 డేస్ అవుతుంది. ఇది చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చూడండి, ఉసిరికాయ కలర్ చేంజ్ అయింది. గ్రీన్ కలర్ కాకుండా కొద్దిగా వైట్లో అలా చేంజ్ అయింది. చేంజ్ అయ్యేసరికి మనకేంటంటే మనం ఏదైతే ఇదంతా వేసామో ఇదంతా ఆ ఉసిరిగా పీల్చుకుంటుంది అన్నమాట. మనం అది తింటున్నప్పుడు కూడా మనకి ఎలా అనిపిస్తుందంటే స్వీట్నెస్, ఒక రకమైన స్వీట్నెస్ ఉంటుంది. ఇది తినిన తర్వాత వాటర్ తాగినా కూడా మనకి వాటర్ స్వీట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఇప్పుడు ఏదైతే వాటర్ వేసుకున్నామో అది కూడా తాగొచ్చు, పెద్ద ప్రాబ్లం కాకపోతే ఎక్కువ కాదు, ఉసిరికాయ తగ్గట్టు. సో ఉసిరికాయ తింటుంటే ఒక స్వీట్నెస్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది మనం సమ్మర్లో ఇది కానీ, ఈ టిప్ కానీ యూజ్ చేస్తే కంపల్సరీగా ఎవ్వరికి డీహైడ్రేషన్ కానీ లేదా సి విటమిన్ లోపం కానీ ఏమి ఉండదు. అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అండ్ చాలా హెల్తీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.